రుణం ఉంటేనే ఎవరితోనైనా స్నేహాలు, బాంధవ్యాలు. మనకు ఎవరైనా ఎదురుపడినా, లేక మాట కలిపినా అది కూడా రుణానుబంధమే. రుణమనేదే లేకుంటే ఎవ్వరిని కల్లో కూడా మనం చూడలేం. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు. ఈ రుణానుబంధం విలువ తెలుసుకొని మసలుకోవాలి. ఏ బంధమైనా మనల్ని మధ్యలో వదిలేసినా బాధపడకండి. ఆ దేవదేవుణ్ణి నిందించకండి. వాడు ఏ లోకంలో ఉన్నా ఆనందంగా ఉండాలని మాత్రమే కోరుకోండి. శివుడు ఆజ్ఞ లేకపోతే చీవైనా కుట్టదంటారు. బంధాలను కల్పించింది, కాలగర్భంలో కలిపేసేది నువ్వే కదయ్యా శివయ్య. కాలంతో పాటు కొందరిని మర్చిపోతాం. కొందరితో ఉంటే కాలాన్నే మర్చిపోతాం. మీతో పరిచయం 3 నాళ్ల ముచ్చటే అయినా మీరు లేని క్షణాలను, అక్షరాల్లో మీ మీద ప్రేమను ఎలా చెప్పగలను మిత్రమా?